రాజమౌళి గారి మీద వస్తున్న ట్రోల్స్ ఏంటి? అసలు పెద్ద ట్రోలింగ్ మ్యాటర్ ఏం కాదు ఇది. జస్ట్ మూడు ముక్కలో తెలిసేసుకుందాం. రీసెంట్గా కోటా శ్రీనివాసరావు గారు పోయారా, ఆయనను చూడ్డానికని భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు. రామా రాజమౌళి గారు ఈయన ఇద్దరు వచ్చారు. కారు దగ్గర నుంచి వస్తూ ఉంటే సెల్ఫీ కోసం కొంతమంది ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఆయన ఓర్పుగా సైలెంట్గానే ఉన్నాడు. ఇక సారం చచ్చిపోయింది. సార్ 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 అంటుంటే కోపం వచ్చింది. ఈజ్ దిస్ రైట్ టైం టు టేక్ సెల్ఫీ అని ఇంగ్లీష్లో ఏదో అన్నాడు. అది పెద్ద బూత్ అయింది. ఇప్పుడు వచ్చిన సందర్భం ఏంటి? ఒక మంచి నటుడు, విలక్షణ నటుడు పోతే చూడ్డానికనే వచ్చారు, తమ సంతాపం తెలపడానికి వచ్చారు. ఈ టైంలో సెల్ఫీలు. దీన్ని తప్పుగా ఈ విషయంలో కోప్పడినందుకు కూడా ట్రోల్ చేయడమే. ఒక ఎమ్మెల్యే ఏదైనా మాట్లాడినప్పుడు ట్రోల్ చేస్తారా? లేదు. ఏ రాజకీయ నాయకుడైనా సరే వాడు అమ్మ బాబు ఇష్టం వచ్చి తిడతాడు. వాడిని ఏమనమ్మ సినిమా వాడే తేరగా దొరుకుతాడు. ఎక్కడ కనిపించినా చేతులు ఇచ్చి మొక్కాలి. వీళ్ళకి షేకాండ్ అడిగితే షేకాండ్ ఇవ్వాలి. అప్పట్లో దాసనారాయణ గారు చెప్పారు, క్యారవాన్లో ఉంటే హీరోయిన్తో పడుకున్నారు అంటారు, బయటకు వచ్చి కుర్చీలో కూర్చుంటే వీడికి ఎంత పొగరు అంటారు, చూడకుండా వెళ్ళిపోతే బలుపు అంటారు. అప్పట్లో చాలా బాగా చెప్పారు దాసనారాయణరావు గారు. సో ఇదేనమాట, ట్రోల్ చేయొచ్చు. ఏదైనా నెగిటివ్గా ఏదైనా మాట్లాడినా సందర్భానికి సంబంధించి కాకపోతే ట్రోల్ చేయాలి. ఆయన చనిపోయిన దగ్గరికి వెళ్ళాడు, అక్కడ కూడా సెల్ఫీలు ఏంటి? ఆయన ఓపికతో ఉన్నాడు, చాలా ఓపికతో ఉంటాడు. మామూలుగానే మనిషే ఓపిక మనిషి. ఆయనకున్న ఆయుధమే ఓపిక కాబట్టి ఈ మాత్రం సక్సెస్ అయ్యాడు. దీన్ని కూడా ట్రోల్ చేయడమే. మళ్ళీ ఇదేం జరిగిందని మళ్ళీ నన్ను కామెంట్స్లో అడగడము, నేను ఇలా వీడియో చేయడము, ట్రోల్ చేసేదంతా నువ్వే అని మళ్ళీ నా మీద కామెంట్ పెట్టడం. శభాష్.